పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవుని మందిరానికి సంబంధించి ఎన్నో 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 అద్భుత విషయాలు ఉన్నాయి. ఇది విస్తరించి మాట్లాడే సమయం కాదు. 1:00 అయింది, ఇప్పుడు 1:20. కనుక దొరికింది అవకాశంగా చెలరగిపోయే అలవాట్లు లేవు గనక నా వెనుక పెద్దలు ఉన్నారు. కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మీ దృష్టికి తేవాల్సిన బాధ్యతతో ఇక్కడ నిలిచి ఉన్నాను. నాకు ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ప్రియులకి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనందరము ఎరిగిన ఒక వచనం మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడక్కడ సెల్ ఫోన్లు మోగటం వినబడుతుంది, కొంచెం సైలెంట్లో పెడతారా? ఒకసారి చెక్ చేసుకోండి, మంచిది కాదు కదా. దేవుడు మాట్లాడుతుండగా ఒక శోధనలాగా వేరొక శబ్దం రావటం మంచిది కాదు కదా. చక్కగా సైలెంట్లో పెట్టడమో స్విచ్ ఆఫ్ చేయటమో చేయండి. చాలా స్పీడ్గా కొద్ది నిమిషాల్లో ఒక మంచి విషయాన్ని మీ దృష్టికి తెస్తాను. విశాఖపట్నంలో ఉన్నటువంటి బెరాక అపోస్తలిక సంఘాల పక్షంగా 2 తెలుగు రాష్ట్రాలలో నెలకు 52 చోట్ల వెరసి, అక్కడ 50, అక్కడ 100, అక్కడ 200-300 అలా కలిపి కనీసం 4,500 మంది సేవకులు ₹1 కానుక ఇవ్వకుండా, తీసుకోకుండా, కేవలం దేశంలో మహారక్షణ కొరకు దైవజనులే కలిసి ప్రార్థన చేయాలి అనే భారముతో తీవ్రమైన విజ్ఞాపనలు చేయుచున్న ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం పక్షంగా స్థానిక సంఘానికి, సేవకునికి కూడి వచ్చిన మీ అందరికీ శుభాలు తీసుకొని వస్తూ, ఈనాటి ధ్యానాంశముగా ఆదికాండము 28వ అధ్యాయములో జగమెరిగిన వచనం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 28వ అధ్యాయం 17వ వచనం. ఆమేన్. ప్రియులరా, మీరందరూ దృష్టి పెట్టాలని నేను కోరుతున్నాను. నా వైపు చూస్తూ ఈ మాటలు వినండి. నా వైపు చూస్తూ ఈ మాటలు వినండి. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అనే మాట మనం చదివాం. ప్రియులరా, అదొక భయంకరమైన అరణ్య ప్రాంతం. అసలు నర సంచారమే అక్కర్లేదు, ఏ నిర్మాణం అక్కర్లేదు, చిన్న పాక వేసిన పరిస్థితి కూడా కాదు. పోనీ నిర్మాణాలేమీ లేకపోయినా ఒక సంఘం ఉంది కదా, పోనీ దాన్ని బట్టి ఇది నా మందిరం అన్నాడేమో అందామంటే జనం లేరు. ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు కూడా మరణం చేత తరమబడుతూ ఉన్నాడు. ఇక బ్రతుకుతాను అని ఆశ కోల్పోయినంత ప్రమాదకర పరిస్థితికి చేరాడు. ఆ చీకటి వేళ, ఆ రాత్రిపూట, ఆ ఒంటరితనములో ఇక బ్రతుకుదును అని ఆశ లేని తరమబడుతున్న ఆ ఘడియలో అతని కలిగిన ఒక దర్శనాన్ని బట్టి, ప్రత్యక్షతను బట్టి అతడు చెప్పిన మాట, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని. సో ఇది దేవుని మందిరం అనాలంటే దేన్ని బట్టి అనాలి? ఇలాంటి ఒక మంచి నిర్మాణం ఉంటేనే అనాలా? లేకపోతే అసంఖ్యాకమైన జనం ఉంటే అనాలా? లేకపోతే ఒక చర్చి షేపు, గంట, వాక్యాలు, సిలువ ఇవన్నీ ఉంటే అనాలా? And what makes and what proves something as the temple of the Almighty, ఇది సర్వశక్తిని మందిరం, ఇది దేవుని మందిరం అని దేన్ని బట్టి నిర్ధారణ చేయాలి అనేది చాలా కీలకమైన, ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే జనం కూడితే మందిరం అనడానికో, ఓ చక్కని నిర్మాణాన్ని మందిరం అనడానికో వాక్యం ఒప్పుకోలేదు.
దేనిని బట్టి దేవుని మందిరం అనాలి? అక్కడ సంఘం లేరు, అక్కడ నిర్మాణాలు లేవు, అయినా ఇది దేవుని మందిరమే అని ఖరారు చేస్తున్నట్లుగా మాట్లాడాడు. కాబట్టి ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఇది దేవుని మందిరమే అనాలి అంటే బైబిల్ గ్రంథం ప్రతిపాదిస్తున్న మొదటి అర్హత, అక్కడికి దేవుడు దిగి రావాలి. అక్కడ పాటలు లేవు, ప్రార్థన లేదు, ఎవరు లేరు కదా, మందిరం లేదు, నిర్మాణం లేదు, సంఘం లేరు. కానీ దేవుడు అక్కడికి దిగి వచ్చాడు కనుక అది దేవుని మందిరం అనబడింది. స్థలం ఏదైనా, నిర్మాణ తీరు ఏదైనా, జనం ఎంతున్నా ఇవేమీ గొప్పవి కాదు. కానీ మనం ఆరాధిస్తున్న సృష్టికర్త అయిన దేవుడు, ప్రేమగల దేవుడు, సజీవుడైన దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు ఎక్కడికి దిగి వస్తాడో అదే దేవుని మందిరం అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన పాటలు, మన ప్రార్థన, మన ఆరాధన, మన వాక్యం, మన కూడిక, మన సమావేశం, మన వేడుక ఒకవేళ ఏదైనా అక్కడికి దేవుడు దిగి రాకపోతే అది మందిరం కానే కాదు. దేవుడు వస్తేనే మందిరం. అది ఎన్ని లక్షలు వచ్చినా దేవుడు రాకపోతే మందిరం కాదు. కాబట్టి మందిరం అనగానే ఒక స్ట్రక్చర్, ఒక షేపు, ఒక ఆకారం, కొన్ని వాక్యాలు, ఓ సిలువ, ఒక గంట, ఒక గంభీరమైన వదనముతో మాట్లాడే ఒక దైవ సేవకుడు. దీస్ ఆర్ నాట్ ద మార్క్స్ టు బి కాల్డ్ as the temple of the Almighty God. ఇది సర్వశక్తి కలిగిన దేవుని మందిరం అన్నట్టు అవి కాదు నిదర్శనములు. అక్కడికి దేవుడు దిగి రావాలి అన్నమాట. ఎక్కడికి దేవుడు దిగి వస్తాడు అక్కడ జనం లేకపోయినా మందిరమే, అసలు ఏమీ లేకపోయినా మందిరమే. ఎక్కడికి దేవుడు దిగి రాడో అక్కడ ఏమున్నా మందిరం కాదు. ఇంత చూడచక్కగా సర్వాంగ సుందరంగా సిద్ధపరచబడిన ఈ భవనములో, ఈ మందిరములో, ఈ పరిచర్యలో దేవుడు దిగి వస్తాడా? ఒకవేళ రావాలంటే మనం ఏం చేయాలి? మనంతో ఏమన్నా ఉందా? తలకు ₹1,00,000 వేస్తే దేవుడు వస్తాడా? రప్పించగలమా డబ్బులు ఇచ్చి? తలా కాస్త బంగారాన్ని ఎక్కడ పెడితే ఆయన స్వర్ణప్రియుడు కనుక పనికొస్తాడు అనుకుందామా? లేకపోతే ఆయా బలులిచ్చే రక్తం పారిద్దామా? దాన్ని చూసి పరిగెత్తుకొస్తాడా? దేవుడు రావాలంటే ఏం చేయాలండి? ఈ రోజున మీ జ్ఞాపకం చేస్తున్నాను బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు. తేటగా బైబిల్లో రాసి ఉన్నవే, మీరేం చదవక్కర్లేదు, అలిసిపోవద్దు, నన్ను చూస్తూ వినండి చాలు. 22వ కీర్తన 3వ వచనములో ఏమనుందంటే, నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు అన్నాడు. మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ యాకోబు స్తోత్రాల మీద కాదు. ఎవరి స్తోత్రాలు? నా ముఖం చూస్తూ వింటే ఏమన్నా బోధపడద్ది. గురుముఖ స్యా విద్యా లభ్యతే, అన్యముఖం, అంతర్ముఖం, చివరికి 7 ముఖం ఏముండదు. మీరు చదవాల్సిన మాట వస్తే చెబుతానుగా చదవమని, ఆ మొక్క కూడా చెప్పానుగా, మీరు అలిసిపోకుండాని. చూస్తూ వినండి. ఏమో సుదీర్ఘమైన ప్రసంగ సభ ఏం కాదు. ఆలయ ప్రతిష్ఠ, ఆరాధన, ప్రతిష్ఠ అయింది, ఆరాధన అయింది, ముగించడమే సంస్కారం. అది కూడా మీరు ఈ వైపు చూస్తే తెములుద్దు పని, లేకపోతే ఇలా చూడాలి, నోరు తెరవ, ఇదే సరిపోద్ది. అన్యాపదేశం, అన్య ప్రసంగం, అప్రస్తుత్వం, సర్వనాశనం. అంచేత ప్రియులారా, ఈ మాటలు మీరు గమనించండి. యాకోబు అబద్ధమాడాడు, మోసం చేశాడు, దొడ్డిదారిలో ఏదో విధంగా నాన్నను దగా చేసి అన్నగారు కొంప ముంచి ఎట్టయితేనే బాగుపడితే చాలు అనుకున్నాడు. మళ్ళీ దానికి, దరిద్రానికి అసలు పేరు ఏమిటంటే అమ్మగారు, నీకు వాగ్దానం ఉందిరా, నువ్వు భయపడబాకు, నీకు పరలోక వాగ్దానం ఉంది, నీ వెనకాల నేనున్నాను. ఎంత బలపరిచిందంటే, ఒకవేళ శాపమే కనుక వస్తే పిరికి మొహం ఎందుకు భయపడుతున్నావురా, అది నా మీదకి వచ్చింది కాకంటే అడిగి ధైర్యం పెరిగిపోయింది. ఎట్ట బలపరిచే అమ్మలు కూడా ఉన్నారు. అందరికి వందనాలు. నేను వందనాలు చెప్పాను మీకు. ఏం బాగా బతిమలాడించుకుంటున్నారే, మందికి అయ్యగారు సిక్కిపోతున్నాడు. ఎట్ట బతిమాలించుకుంటారు, ఏందమ్మా తప్పు. వందనాలు చెప్తే మళ్ళీ వందనాలు చెప్తాను కూడా మేనమేషాలు లెక్కించడం అంటే, ఎవరు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడుతున్నావా? వందనమేగా.
దానికి అంత లెక్కలేయాలా? ఏమండి, ఆలకించండి, ఆలోచించండి. ఆ పిల్లడు అప్పుడే టైం చూస్తున్నాడు, మొదలెట్టి 5 నిమిషాలు అవ్వలేదు, మళ్ళీ ఎంత దానికి ముందు వరుసలోకి వచ్చావు. ఇటు జనాలందరి ముందు ఇటు చూస్తుంటాడు ఒకడు. అంటే ఆడికి కనపడక కాదు, టైం అయిందని నాకు చెప్పడానికి. కనుక ప్రియులారా, మీరు గమనించాలి ఈ మాట. అబద్ధమాడి మోసం చేసి పరిగెత్తుకెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా అని చిన్న ప్రార్థన చేశాడు, పడుకున్నాడంట. నేను అంటున్నాను, ఆ ప్రార్థనలు ఏం చేసి ఉంటాడు? తప్పైపోయింది అయ్యా, అయ్యేవి లేవు. తీరా దేవుడు ప్రత్యక్షమయ్యే కూడా లేవు. ప్రత్యక్షమయ్యాక ఏమంటాడు? నీకు తోడుగా ఉంటాను, మీ తాతగారిని బట్టి నీకు హెల్ప్ చేస్తాను రా, నేను క్షేమం కాపాడుతాను, నేను తెస్తాను, భయపడబాకరా అంటే అంటాడు, నువ్వు తినుటకు ఆహారమును, ధరించుటకు వస్త్రమును, మంచి వివాహం, పిల్లలు, సంపద, ఆస్తిపాస్తులు, ప్రయాణాలు అన్నీ తీసుకొచ్చి మళ్ళీ క్షేమంగా ఇప్పుడు తీసుకొస్తే అప్పుడు నువ్వు నాకు దేవుడు అన్నాడు. మరి ఇంత అద్భుతమైన భక్తుడికి దేవుడు ఏం చేశాడు? ఇది యాకోబు వ్యవహారం అన్నమాట. దేవుని దర్శనానికి విలువ లేదు, దేవుని ప్రత్యక్ష విలువ లేవు, దేవుని వాగ్దానానికి విలువ లేదు. నీకోసం దేవుడు దిగి వచ్చి ఆకాశం తెచ్చి నీ ఎత్తే విలువ లేదు. ఏమంటాడు? నువ్వు నా ప్రయాణంలో తోడుగా ఉండి నా కార్యమును సఫలం చేసి తినుటగా ఆహారం ధరించడానికి వస్త్రం ఇచ్చి పిల్లా పాపలతో ఐశ్వర్యాలతో క్షేమంగా దూడికొస్తే అప్పుడు దేవుడివే. అప్పుడు నీ గుడి కాడితే అప్పుడు నీ దశింభాగం కోసం పరలోకమంతా వెయిటింగ్ చేస్తుందిరా. మరి నువ్వు ఎప్పుడు చేస్తావు దశింభాగం అని? నేను రెగ్యులర్గా మా సంఘంలో వాడే ఒక మాట చెప్పనా, యేసయ్య నీ కోసం చచ్చిపోయింది, దశింభాగం కోసం కాదు. పొద్దుగూగులా మరి ఈ కార్యం చేస్తే మేము ఎంతో కొంత తెచ్చుకుంటామండి. అవును, పరలోకం అంతా వెయిటింగ్, మరి నువ్వు ఎంతో కొంత ఇస్తావని. ఇవన్నీ అమాయకమైన మాటలు. అవన్నీ చేశాడా బాబు? ఇట్టగా నడుస్తుంది బండి. 20 సంవత్సరాలు అయిపోయింది, గుడి లేదు, మందిరం లేదు, ఏమీ లేదు, పీకల మీదకి వచ్చింది. ఇంతే సంగతులు. ఆఖరి మాటలకు వచ్చింది. అప్పుడు మళ్ళీ మోకలేశాడు. మోకరిస్తే యేసుప్రభు అన్నాడు, అరే నీ పేరేంట్రా అన్నాడు. ఎందుకు అడగాల్సి వచ్చింది? అలానగా ఇంకో పేరు చెప్పాడుగా. ఈ అబ్బాయి ఏం చెప్తాడో, ఏ మూమెంట్ ఎట్లుంటుందో, రే నీ పేరేంది అబ్బాయి అంటే, అయ్యా నేను యాకోబునే, తప్పు అయిపోయింది, మోసమే అని మొత్తం ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాక కాలు ఇరుగొట్టాక యేసు రక్తం చేయి మొత్తం అన్ని సెట్ అయ్యాక దేవుడు అన్నాడు, ఇక మీద నీవు అనరా. ఉత్తర పత్యుత్తరం ఉంది బైబిల్లో, గాన ప్రతిగానం ఉంది. మీరు చెప్పాలని నేను మర్చిపోయి ఆగల నేనేమి చెప్పండి. ఇక మీద నీ పేరు అంటే అప్పుడు దాకా ఎవరు? నేనేమన్నానంటే, అబద్ధాలు జీవితంలో ఉండి, మోసం జీవితంలో ఉండి, ఆర్థిక ప్రయోజనం కోసం, వ్యక్తిగత లాభం కోసం ఎంతమంది కొంపైన ముంచి, ఎంతమందిని దుఃఖన పెట్టి, అడ్డగోలుగా పనికి మళ్ళీగా పాపిష్టిత్తులో బాగుపడిపోయి డెవలప్ అయిపోయి ఆడెవడైనా యాకోబే. తండ్రింటికి దూరంగా పారిపోతావు, వాగ్దానం మర్చిపోతావు, ఎన్నైనా మర్చిపోతావు. 20 సంవత్సరాల సోయా లేకుండా పోయింది నీకు. యాకోబు అంటే అట్టా ఉండదు పని. ఇరవై సంవత్సరాలు నానా బాధలు పెడుతుంటే వేరే దేశంలో, నాకు ఎందుకు వచ్చింది స్వామి ఇదంతా, నేను వెళ్ళిపోతాను, దేవుడి కాళ్ళ మీద పడతాను, ఇంటికి వెళ్తాను, నాన్నగారి కాళ్ళ మీద పడతాను, అన్నయ్యని కలుసుకొని తప్పైపోయిందని అంటారా? ఎన్నన్నా పడతాడు కానీ ఒప్పుకోడు. కొంతమంది పాపం ఒప్పుకోవటం కన్నా ఆ పాపపు పర్యవసానాలు భరించడానికి అలవాటైపోయారు. మళ్ళీ దానికి పెట్టి ఒక దరిద్రమైన టైటిల్ ఉండండి, దేవుని చిత్తమేమోనండి, తమరు చేసిన స్వచిత్తం పాపాలండి. అబద్ధాలు, మోసం, పాపిష్టి బతుకు అన్నీ ఎక్కడ వదిలిపెడతాడో, విడిచిపెడతాడో. ఎబ్బోకు రేవులోకి వస్తే, మోకాల మీద పడితే, పశ్చాత్తాపడితే, కన్నీరు గారిస్తే, పాపాలు విరగొట్టబడితే వాడు ఇశ్రాయేలుగా మార్చబడతాడు. అట్లాంటి ఇశ్రాయేలు ఎవడైనా స్తోత్రం స్తోత్రం అంటే ఆయన కూర్చుంటాడంట. ఎవడు పడతాడు స్తోత్రం అంటే రాడు. మీకు నచ్చపోయినా మీరు ఆమెను అనాల్సింది తప్పదేక. మీకు నచ్చే మాటలు నేను ఆడబోసుకొచ్చేది బైబిల్లోనే చెప్పాలి నేను. అర్థమైందా? అంటే బుద్ధి మారకపోతే, బతుకు మారకపోతే, ఉద్దేశాలు మారకపోతే, మోసాలు పాపాలు మారకపోతే, కొంపలు ముంచే స్వలాభపు వ్యవహారాలు కట్టిపెట్టకపోతే, ఆపద మొక్కలు ప్రార్థనలు ఆపకపోతే, నిజమైన పశ్చాత్తాపం రాకపోతే
నువ్వు ఇజ్రాయేల్ అయ్యే ఛాన్స్ లేదు. మీకు ₹1,00,00,000 మాట చెప్తాను, కడుపులో పెట్టుకో. తక్కువ అంటే ₹1,00,00,000. ఏంటి చెప్పనది? పుట్టుకతో ఎవ్వడు ఇజ్రాయేల్ కాదు అనండి. అంతకన్నా గ్యారంటీ చెప్పనా? పుట్టుకతో అందరం యాకోబులమే అనండి. ఇంకో ₹1,00,00,000 చెప్తాను, రాసి పెట్టుకో. ఇవన్నీ కోట్లే నీకు ఇవ్వాల. ఏంటి చెప్పనా? మోకాల మీద పడితే వేసే కాలు పట్టుకుని దేవుడైన ఇజ్రాయేల్ అయిపోవచ్చు. స్తోత్రం చెప్పు, మంచిగా చెప్పు. మోకాల మీద పడితే, పశ్చాత్తాపడితే, పాపాలు ఒప్పుకుంటే, విడిచిపెడితే, ఆయన పాదాలను ఆశ్రయిస్తే ఎవడైనా ఇజ్రాయేలుగా మార్చేస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పు. అలా మారిన బతుకునే ఏమంటారు చెప్పండి? ఇశ్రాయేలు. స్తోత్రం చెప్పండి. బుద్ధి మార్చుకోండి, బతుకు మార్చుకో, అలవాటు మార్చుకోండి, చిన్న వేషం ఒకటి మార్చి గొర్రె చర్మం కప్పుకొని పేరు వేసావని చెప్పి ఇట్లాంటి పనులు చేసి. ఒక పెద్ద ఆయన అన్నాడు, బతుకు మారకపోతే బాప్తిసం మాత్రం పొందితే అంతకుముందు పొడి పాపి, పొందాక తడి పాపాడు, ఇప్పుడు పాపి అన్నాడు. వాళ్ళు మార్పేమని తడిశాడు అంతాడు. బతుకేం మారింది అయ్యా? అందరిని కాపాడు, నన్ను కాపాడు, ఆపద ఒక్కలు వాడా, కరుణమయ, ఇదే భజన. ప్రేమమయ, దయామయ, ఏ దయా, నీ దయా, రాదయా, ఇదే కూటమిడికి. డైలాగులకి ఎవరు పరలోకంలో పరవశించిపోరు. కవి సమ్మేళనమే కాదు, వాహ్వా క్యాబాతాయి అంటకి ఎవరు లేడాడ. మార్పు వస్తే కనికరంతో దిగి వస్తాడు, పశ్చాత్తపడితే కదిలి వస్తాడు. మాట్లాడరే? ఇప్పుడు ఏం చెప్పాలో తెలుస్తలేదా? మీరు ఏదైనా ఏకీభవించగలిగితే ఆమెనంటమే. అది లాస్ట్లో అందరూ కానీ దాచుకున్నారు ఆమెని. మళ్ళీ ఎవరండి ఏకీభవిస్తే నిజమే కదా, కరెక్టే కదా, అవును కదా, సరే అనిపిస్తే ఏమనాలి మీరు? ఆలోచించేస్తారు ఎందుకు? దేవుడి ములు దీవించునుగాక. ఇప్పుడు అంటారు మీకు చివర్ల కాక వినపడా, మీ పిండి పిసుకు తొట్టి రొట్టెల గంప దీవించబడునుగాక. తెలుసు అస్సలమ్మో లే తయారయ్యారా. సరిగ్గా మార్పు రావాలా, పశ్చాత్తాపం రావాలి, బుద్ధి మార్చుకోవాలి, బతుకు మార్చుకోవాలి, కరెక్ట్గా మారి యేసయ్యా నీకు స్తోత్రం అంటే స్వర్లోకపు స్వర్ణ సింహాసనం మహిమ సింహాసనంలో వదిలి నీ స్తుతులపై ఆశుడవునకి యేసయ్య దిగి వస్తాడు. ఈ మందిరంలో కానీ ఏ మందిరంలో కానీ నేను ఆశపడేది ఏంటంటే మారిన బ్రతుకుల స్తోత్రములు ఉంటే యేసయ్య ఎక్కడ దిగి వస్తాడు. సంతోషంగా స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా చెప్పారా అందరూ? చెప్పండి. యేసయ్య దిగి వస్తేనే అది మర్చిపోయారు అప్పుడే. యేసయ్య దిగి వస్తేనే అది. మరి దిగి రావాలంటే డబ్బులు పెట్టాలి, బంగారం పెట్టాలి, రక్తం చిందించాలి, హడావుడు చేయాలి, ఆకారం ఏదైనా మార్చాలి, వ్యవహారం ఏదైనా మార్చాలి, పేరు ఏదైనా మార్చాలి. ఇవన్నీ సుత్తి సున్నా. నువ్వు మారాలంతే. ఆమేన్. యాకోబు విరిగిపోవాలి, ఎబ్బోకు రేవుకు రాగలగాలి, కన్నీరు కార్చగలగాలి, రాత్రంతా మొర్ర పెట్టగలగాలి, ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టగలగాలి, దేవుని కృప పొందినట్లుగా హృదయంలో విరిగి నలిగిపోవాలి. నువ్వు కానీ ఇశ్రాయేలు అయ్యావో ఒక్క స్తోత్రం అంటే ఆగడ పరలోకలు వచ్చేస్తాడు నీకోసమైన. డబ్బులు ఇస్తేనే వస్తానంటే పేదోడు ఏమైపోతాడు? అందంగా ఉంటేనే వస్తానంటే నాలుంటాడు ఏమైపోతాడు? ఏం పెట్టలేదు యేసుప్రభు. ఒరే నువ్వు బతుకు మారితే చాలరా అన్నాడు. ఆమెను అంటలేదు. మీరు అలవాటు చేసుకోండి రా. చెడ్డ మాట ఏం కాదు, పరలోక భాషగా. మంచి మంచి మాటలు నేర్చుకోండి కొంచెం. ఆమేన్. అంటే ఓకేనా, సరేనా అని అర్థం అన్నమాట. పరలోక భాష బైబిల్ పదం ఒకటి ప్రాక్టీస్ చేయండి, తప్పే ఉంది. అంచేత దేవుడు వస్తేనే మందిరం రావాలంటే నేను మారాలి అనండి. యథార్థంగా చెప్పండి, మొత్తం సీక్రెట్లు చెప్పాక కానీ ఒకటి హోల్సేల్గా ఒకటి చెప్పు. నీలో మార్పు చెందవలసిందేమీ లేదా? నువ్వు మార్చుకోవాల్సిందేమీ లేదా? నువ్వు ఇంకేం మారక్కర్లేదా? మరి కావాల్సింది దేనికి? ఇప్పటికీ 7 సంఘాలు కట్టే రై గారు ఇంకెన్ని గుళ్ళు పెడితే వచ్చి ఎట్టకి వెళ్ళిపోతావా? ఒకవేళ ఈరోజే నీ చివరి రోజు అయితే, ఈరోజే ప్రభు రాకడ వస్తే, మరో క్షణం మంది కాదని వాక్యం చెప్తుంటే, మనం నిన్నటి వారమే కానీ రేపటి వారము కాదని చెప్తుంటే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలి, ఎంత ప్రయాసపడాలి, ఎన్ని ఉపవాసాలు పడాలి, ఎంతమంది దైవజనులు రావాలి, ఎన్ని కుడికల్లో పాలు పొందాలి, ఎన్ని వాక్యాలు వినాలి. ఇకనైనా ఈ పూటైనా మార్చుకొనవలసిన దానిని దేవుని పాదాల దగ్గర పెట్టి కన్నీరు గార్చి ప్రార్థన చేసామనుకో. ఆమేన్. హల్లెలూయా. నువ్వు మారిన తర్వాత యేసయ్యా నీకు స్తోత్రం అంటూ వచ్చేస్తాడండి ఆయన.
హల్లెలూయా. జనాలు 30-40 లక్షలని ఒకరిద్దరు కాదు. ఏమండోయ్, మోషే గారి కంటే ఎక్కువ బాప్తిస్మాలు ఎవరు ఇవ్వలేదని నేనంటే ఒక పాస్ గారు మోషే ఆడిచ్చాడు బాప్తిసం అని నా మీద లేచాడు. అసలు నేనంటేనే ఒంటి కాళ్ళ మీద లేచే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఆడికి ఫోన్ చేసి నీకు 2 కాళ్ళు ఎందుకు ఇచ్చాడు, రేసు బట్టలే గుర్తున్నావు అని చెప్తే ఆడు ఆలోచించాడు. 1 కొరింథీ పత్రిక 10లో ఉంది, అందరూ ఒకే మేఘము కింద సముద్రములో బాప్తిసం పొందిరి. ఉందా? వాళ్ళందరూ ఎవరు? వాళ్ళు 30-40 లక్షలేనా? వాళ్ళు బాప్తిసం పొందారు. నేను అన్నానా, పౌలు అన్నాడా? అన్నాడు. బైబిల్ కూడా చదువుకోండి, నా మీద పెడితే అట్టాడు. ప్రభు వాడి కన్నులు తెరుచునుగాక, బైబిల్ చదువుకునే బుద్ధి ఇచ్చునుగాక, అందులోని సత్యం కనబడే ప్రత్యక్షతనిచ్చునుగాక, నా మీద కలపడకుండా వాడిని మార్చునుగాక. ఆమెనన్నందుకు మీ అందరికి వందనాలు. ఇప్పుడు ఇంతకన్నా ఉపకారం మేమేం కోరుకుంటాం సేవలో? సంఘం ఏకీపించడం కన్నా మాకు ఏం అక్కర్లా. ఆమేన్. కనుక ప్రియులారా, నేను చెప్పే ఉపదేశం ఒకటే, మారాలంటే ఇంకో 2వ పాయింట్ లేదుక. నాకేం మార్పు అవసరం లేదని చాలామంది నీతిమంతులు అంటున్నారని లోకాసువార్త 15 చెప్పాడు. మారు మనసు అక్కర్లేని 99 మంది నీతికులంతా, వాళ్ళందరూ నీతిమంతులు అంట. నేనేం మారక్కర్లా, నేను సూపరు, వేస్ట్ అంటారు. ఆడెంత పాపిస్తోడైనా నా బతుకు మార్చుకోవాలనుకుంటే పరలోకంలో సంతోషం కలుగుద్దంట. ఆమేన్. దేవుని దుఃఖపట్టే స్వనీతి ఎందుకు? దేవుని సంతోషపట్టే పశ్చాత్తాపం కావాలి కదా, మార్పు కావాలి కదా, బుద్ధి, బతుకు, ఆలోచన, మాట, తీరు, విధానం మారాలి కదా, ఆ పాదమస్తక మార్పు రావాలి కదా, లోపట బయట మార్పు ప్రస్ఫుటంగా కనబడాలి కదా. మార్పే సాక్ష్యమై ప్రజలను ప్రభు వద్దకు నడిపించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు దిగి వస్తే అదే అంటలా మీరు. దేవుడు దిగి రావాలంటే ఎందుకు అందరికి అలా చెప్పు అన్నాను సరిగ్గా. అది నేను మారాలి, మారిన బ్రతుకుతో ప్రభువుని స్తుతించాలి, అప్పుడు ప్రభు వస్తాడు. ఇక 2వ మాట, మత్తయి సువార్త 18లో ఉందిలే, మీకు ఎక్కువ కష్టం లేకుండా చెప్తాను. 18వ వచనంలో, ఎక్కడ 2-3 నా నామమున కదా. అక్కడ అన్న మాట ఏంటంటే, చాలామంది అయ్యగారులు చెప్తారు, చాలా స్టేజ్ల మీద ఎక్కడ 2-3 కోడి ఉంటాయి అక్కడికి వస్తాయి. 2-3 కూర్చుని ఆయన ఎందుకు వస్తాడు? సినిమాలకు పోతాడా? సంతకాడికి, బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి పోతాడా? ఎక్కడ 2-3 కూడుకుంటే అన్న పదం తప్పు. కూడుకొని నా నామమును ఏకీపించి, అది కూడా సగమే, ఇంకా పూర్తిగా అంటే ఏకీపించి ప్రార్థన చేస్తారు. చెప్పండి, ఆయన నామములో కూడుకోవాలి, ఏకీభవించాలి. ఈ 3 జరిగితే అక్కడ ఆయన. ఆమేన్. సంఘ పెద్దల కమిటీ అందరం కూడుకొని భోంచేస్తే సరిపోయిద్దా? పాస్టర్ల కూటం అందరూ కూర్చొని భోంచేస్తే సరిపోద్దా? కూడుకోవటం కాదు నాయన, ప్రార్థన చేయాలి. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, దేవుడు దిగి రావాలంటే ఎక్కడికి వస్తాడు? మారిన బ్రతుకుల స్తోత్రాల దగ్గరికి వస్తాడు. 2వది ఎక్కడికి వస్తాడు? ఒక్క చోట చేరి ఏకీభవించి ప్రార్థన చేస్తే. కూడుకోవటమే కరువు, కూడుకున్న వాళ్ళు ఏకీభించేది ఇంకా కరువు. ఏకీభించిన వాళ్ళు కూడుకొని యేసు రక్తమే జయం వాడబట్టమే కానీ ప్రార్థన చేసేది ఇంకా కరువు. మేము తరచుగా కలుస్తుంటామండి అన్నాడు మనకు పాస్టర్ గారు. నేను అన్నాను, కలిసినప్పుడు ఏం చేస్తుంటారు అన్నాను. ఆయన అన్నాడు, మరి ఆ విధంగా కష్టం సుఖం మాట్లాడుకుంటామా. నేను అన్నాను, నీకు కష్టమే తప్ప సుఖం ఉంటుంది, నీకు పో అని చెప్పా. అదేంత అట్టంటావు అన్నాడు. మరి కూడుకున్నప్పుడు అన్న ప్రార్థన చేసుకోకపోతే అట్టయి మీరు అన్నా? మన అందరం సేవకులం కదా, మనం సహోదరులం కదా, మనం దేవుని బిడ్డలం కదా, ఎట్టో కలుసుకున్నాక ఒక అరగంట ప్రార్థన చేసుకుందని మనసు నీకు రాకపోయానే. ఈయన ప్రార్థన చేయాలంటే అన్నా మనం కలిసి ప్రార్థన చేద్దామంటే నువ్వు చేసుకోవా అంటాడు. ఈయనతో ప్రార్థన చేయించాలంటే ఏమో తెలుసా, అయ్యా నా కోసం ప్రార్థన చేయాలి, అప్పుడు చేస్తాడు. అంటే ఇది ఈ రకం కాదు. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్, పిల్లలారా, ఇది అదొక రకం. సైలెంట్గా ఉన్న 2 భక్తులు తగిలింది కదా. అక్కాయ్ ఏంటి సంగతులు, ఎట్టున్నారు పిల్లలు, ఏమంటున్నారు?
వాళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు ఏమన్నారు కానీ అసలు ఆయన ఏమంటున్నాడు సూయి ఉందా? నా మీద పడి ఎడుతారు. మళ్ళీ కమ్మన్ మాటలు 4 చెప్పమంటే అరిచిపోయాడు మా మీద అని అందరి మీద అరుచుకొని తిరగటాకేమో నేను రోడ్డు మీద పడిపోయి ఉన్నానా? నా పాయింట్ ఏంటి? దేవుడు రాకపోతే ఎట్ట సార్? మనం ఇంతమందిని కష్టపడి కూడుకొని లక్షలు ఖర్చు పెట్టి చుట్టాలను పక్కన పెట్టి అన్నీ పక్కన పడి పరుగున దేవుని సందుకు వచ్చాక ప్రభు రాకపోతే ఎట్ట? నీవు లేని భవనం మందిరం కాదని, నీవు లేనిది అసలు పరలోకం కూడా కాదని అంటాడు. నీవు లేని స్వర్గం నరకమే కదా. నువ్వు లేకపోతే ఎందుకు? ఆ బంగారం ఎందుకు? మా కిరీటం మీద నువ్వు ఉన్నామని ఎగబడి వచ్చేది మేమందరం. నువ్వే లేకపోతే మాకు అక్కర్లా బంగారం వద్దా, కుర్చీ వద్దు, కిరీటం వద్దు. మా పిచ్చి నువ్వు, మా బంగారు పిచ్చాం కాదు. మాకు మమ్మల్ని పుట్టించినోడివి, మా కోసం ప్రాణం పెట్టినవాడివి, మమ్మల్ని కాపాడుతున్నాడు, మా భారం భరిస్తున్నవాడివి, రెక్కల మీద మోస్తున్నవాడివి, వాడుకుంటున్నవాడివి. అసలు నువ్వంటే మాకు పిచ్చి ప్రేమ. నీకోసం కదా అంత దూరం వచ్చేది మేము. నేను ఒకసారి ఒక పాట రాసుకున్నాను. కొండల వైపు కన్నులెత్తి చూసేది, కొండలను గుట్టలను దాటి వచ్చే నా ప్రియుని కోసం తప్ప ఏదన్నా సహాయం కోసం కాదని. పొద్దుగోగల కొండ వైపు కళ్ళు వచ్చినా మాకు సహాయం, మాకు ఇంకొద్దు, ఇవన్నీ అలిసిపోయి నువ్వు వచ్చాయిగా, మాకు ఇంకేం వద్దు. నీ వలన కలిగే ఏదైనా ప్రయోజనం కంటే నువ్వు ఎక్కువ ఇష్టం మాకు. మీకు అవునని కానీ ఆమెనని కానీ కొత్తగా చేతబడి ప్రాక్టీస్ చేసాడు చూస్తాడట. లేదా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు లాంటి ఏకాగ్రత కలిగి రెప్ప వేయకుండా విషయాలపై దృష్టి నిలపాలకుండా సామర్థ్యం కలిగిన వారు మాత్రం చూడగలరు. ముఖమాదిలో నాలంటాడు చూడలేడట. నేను ట్రై చేస్తే ఇంత ఆయన అంత వయసు 70-75 వచ్చా కూడా అట్ట రెప్ప వేయకుండా చూస్తున్నాడంటే చిచ్చే నేను ఎందుకున్నాను ఏదో జీవితం. నేను కూడా పూట అద్దం ముందు కూర్చుంటా. పుట్టిదే 5 నిమిషాలకు పోయింది. కానీ మీరందరూ మంచి వాళ్ళే, మంచి పవర్ఫుల్గా ఉన్నారు. ఏం ఉపకారం అటు చూస్తే ఆయన అటు చూస్తారంటే రాష్ట్రం అంతా అల్లాడిపోతుంది. ఆయన కరెక్టు. నీకేంటి ఉపకారం చెప్పు, ఏకీపించాలిగా. అది పనికొచ్చే స్వరం ఒకటి వినబడింది నాకు ఇప్పుడు. చెప్పాలందరూ గట్టిగా. ఏంటది? దేవుడు దిగి వస్తేనే, దిగి రావాలంటే ముందు నేను మారిన నా బ్రతుకులోంచి దేవునికి స్తుతి ధూపం ఎక్కిస్తేనే వస్తాడు. రెండో మాట ఏమనుకుంటున్నాం? మనందరం కూడుకున్నప్పుడు ఏకీభవించి ప్రార్థనలు అనండి. ఉన్న 10 మంది తలకో దిక్కు, తలకో మాట, తలకో నిర్ణయం, తలకో ఉద్దేశం, తలకో ఆలోచన. ఎవరైనా మాట్లాడితే అబ్బో ఈ మధ్య ఏందో నాయన దేవుడు రాడేక అయిపోయింది కోటం. మీకు బోధపడిందా? ఉన్న 400 మంది అందరం ఏమైపోవాలండి? ఏకీభవించితే ఒక్క ప్రార్థన అంటే చేస్తే వచ్చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. మనకు దేవుడు రావాలా అక్కర్లేదా? అంటే మనం మారాలా వద్దా? మారిన బ్రతుకులోని స్తోత్రం చెప్పాలా వద్దా? రెండవది ఏంటి? మనందరం కూడుకున్నప్పుడు ఏకీపించి కబుర్లు ముఖ్యమా, ప్రార్థన ముఖ్యమా? యోగక్షేమంలో ప్రార్థన ముఖ్యమా? చీర బంగారం ముఖ్యమా? పెళ్లి సంబంధాలు ముఖ్యమా? అన్నపానాలు ముఖ్యమా? యోగక్షేమాలు ముఖ్యమా? ఏది తగ్గాలి? హల్లెలూయా. మనం కూడుకున్నప్పుడల్లా ఏకీపించి ఏం చేయాలండి? ప్రభు మన మధ్యలోకి వస్తారు. అంత గొప్ప దేవుడు అని ఇటు చేస్తే వస్తాను, అటు చేస్తే రూల్స్ పెడితే మనం కాదనగలమా? ఏం పెట్టలేదైనా మహాదేవుడు, ప్రేమ గలవాడు, కనికర సంపన్నుడు. ఒరే కూడుకున్నప్పుడల్లా ప్రార్థన చేయండి వచ్చేస్తానని అన్నాడు. నీకు అది కష్టమైతే దేవుని సరి ఎట్ట దొరుకుతుంది నీకు? ఈ మందిరములో మారిన బ్రతుకుల స్తోత్రాలు ఉండాలని, కూడుకున్నప్పుడల్లా ఏకీభవించి చేసే ప్రార్థనలు ఉండాలని. మూడో మాట కూడా ముచ్చట 3 చెప్తే ఒక్కొలికి వచ్చుద్దని. సెకర్యా 2:10 సీయోను నివాసులారా మీరు సంతోషముగా ఉండి పాటలు పాడండి, నేను మీ మధ్య వచ్చి నివాసం చేస్తానన్నాడు. హల్లెలూయా. సంతోషంగా పాటలు పాడండి అనలా. ఆ మాట పట్టుకుని ఒకడు టెంపో మొత్తం పెంచేసి ప్యాడ్స్ వాడి ప్యానం తీసేస్తాడు. ఇంకా పెంచు. వాళ్ళు కూడా ఇసిగిపోయి చేతులు లాకి ఆటో పెట్టి పారి
అవి అదే కొట్టేసుకుంటుంది. మరి ఎంత కొట్టేస్తారు, వాళ్ళకే చేతులు కావా? ఇంకా కొట్టు, ఇంకా కొట్టు అంటే వాడికి సావు చావలేక మొత్తం అందులో ఆటోమేటిక్ రిథం పెట్టేశాడు. టెంపో స్పీడ్ పెంచేసి కూర్చున్నాడు తమాషే. ఇక అదే చితక బతక వాయించి పారేస్తుంది. ఏంది లేకపోతే ఇంకా పెంచు కొట్టు. ఓ ఉద్రేకపరిస్తే, విపరీతమైన వేగం పెంచేస్తే, సౌండ్ పెంచేస్తే కొట్టు కాదురా. సంతోషంగా పాటలు పడితే హుషారుగా స్పీడ్గా పాడమని, సంతోషంగా ఉండి, అది అక్కడ తేడా. సంతోషమైన పాటలు పాడటం, స్పీడ్గా పాటలు పాడటం, సంతోషాన్ని కలిగించే పాటలు, అది కాదు. సంతోషంగా ఉండి అంటే అర్థం ఏంటి? పాట పాడేయటం కాదు, నువ్వు సంతోషంగా ఉండి పాడలు. ఎందుకని? ఇంట్లో నెమ్మది లేదో, కుటుంబంలో రక్షణ పొందలేదో, శరీరంలో ఆరోగ్యం లేదో, ఆర్థికంలో లోటుపాట్లు ఉన్నాయి, ఇన్ని పెట్టుకొని కూడా ఏది నిన్ను కృంగదీయకుండా, దేనికి బాధపడిపోకుండా, ఆయన ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి, ఆయన ఇచ్చిన సన్నిధి భాగ్యాన్ని బట్టి, ఆయన ఇచ్చిన వాక్యాన్ని బట్టి, ఆయన ఇవ్వబోతున్న పరలోకాన్ని బట్టి, పంపించిన అభిషేకాన్ని బట్టి నువ్వు లోపల సంతోషపడుతూ పాడాలి, స్తుతించాలి, ఆరాధన చేయాలి. అప్పుడు ప్రభువుడికి ఎన్ని రోగాలు ఉన్నా, వీడికైనా అప్పులు ఉన్నా, ఇన్ని నన్ను బట్టి సంతోషపడుతున్నాడు, వాక్యాన్ని బట్టి సంతోషపడుతున్నాడు, అన్న ఆత్మని బట్టి ఆనందపడుతున్నాడు. ఎట్టాంటి వాడి దగ్గరికి వెళ్ళిపోతే ఎట్టా సంతోషం హుషారు ఉండే పాటలు పాడండి అంటలా. హుషారు ఉండే సిలువు పాట ఉంది, సిలువతో సాగింది యాత్ర అంటావా? ఎత్తిగో దేవో కొట్టో స్పీడ్ కొట్టో అంటే స్పీడ్కి పాడమనే ఉద్దేశం. హుషారుగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఒక పద్ధతి. 66 పుస్తకాలు పరిశుద్ధ గ్రంథంలో కీర్తన పుస్తకమే పెద్దదే. అందులో 18 రాగాల పేర్లు రాశాడు, తాళాల పేరు రాశాడు, శృతులు రాశాడు. ఇష్టానుసారం కుదరదో. అందుకే నేనేమన్నా పాడాలంటే నేను ఇది పాడగలుగుతున్నా, కుదిరిద్దా, సెట్ అయిద్దని చూసుకొని పాడతా, లేనిపోంది. నన్ను అక్కడ కొంతమంది అన్న ఈ పాట నువ్వు పాడ, నేను పాడలేను. అయ్యో, నా స్థాయికి నేను పాడగలిగి కొన్ని ఉన్నాయి, సవగా తేలిగ్గా ఈ పాడుకుంటా. కష్టమైన దగ్గరికి వచ్చాని ఏమంటే పరిశుద్ధుడు మామ నా ఏడదత్తయ్య నాకు రావు. అయ్యాలు ప్రధాన గాయకునికి వాళ్ళు పాడతారు, నేను గుంపులో స్తోత్రం. మనమంతా బృందగానం కానీ నాయన అబ్బే. శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు అన్నగారికి మాత్రమే కొన్ని తలాంతులు ఉన్నాయి, అందరికీ సాధ్యం కాదు. కనీసం ఒక పాట మొదలుపెట్టి ఆఖరి దాకా నడిపించారు. నేను ఇక మన పార్వతీపురం వెళ్తే ఒక ముసలం ఎదురుకుండా కాలు చెప్పుకొని కూర్చొని ఉంది. సంఘానికి సందర్భం కొరకు ఏదో ఒక మాట చిన్న లైన్ పాడి, ఏమండి ఆనంద గీతాలునే పాడొచ్చు అయిపో అలా అక్కడక్కడ చెయ్యోను పాటలు చూసింది వచ్చి ఒక్క పాటన్న శాంతం పాడ్డా, ఎంత పాడతాడు ఏంటి పాప. మా పాస్టర్ గారు ఫీల్ అయిపోయి అయ్యగారు నొచ్చుకున్నాడు, ముసలి నోర్మి నీకు ఎందుకే, అతడు ఇష్టమే, పాడితే పాడతాడు లేకపోతే లేదు. నీకాలంటే అమ్మా నాకు ఇష్టమే తల్లి, నాకు రావు అమ్మా, ఏదో సందర్భానికి ఎలా పాడాను తల్లి. పాట వలన విషయం గుర్తుంటుంది, మాట గుర్తుండదని గుర్తు చేయడానికి తప్ప. ఉదాహరణకి అమ్మ కొట్టిందా చిట్టి చిలకమ్మ అంటే పిల్లలకు గుర్తుండదు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అంటే ఆ సంగీతం, ఆ రాగం వల్ల జ్ఞాపశక్తి ఉంటుంది పిల్లలకి. అమ్మ ఆవు అర్రక అన్నాడు, అమ్మ ఆవు అర్రక అంటే గుర్తుంటుంది వాళ్ళకి. సంగీతం శక్తి అది. ఓ తెగ పాడేయగలమని కాదు కదండి. వాక్యము, ఉపదేశము, వాగ్దానం మీ మనసులో ముద్రపడిపోయి దాన్ని మీరు తలుచుకొని జ్ఞాపకం చేసుకొని బలపడాలని పాడతాం. తిప్పలంతా ఆ తిప్పలు కూడా తెలియపోతే ఎట్ట మీకు దేవునికి స్తోత్రం. అర్థమైందంటారు? ఏమన్నా శ్రమలున్నా, కష్టాలున్నా, ఇబ్బందులు, పోరాటాలున్నా ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన రక్షణను బట్టి, ఆయన ఆత్మను బట్టి, పొందబోతున్న పరలోకాన్ని బట్టి సంతోషంగా ఉండి, ఆమేన్. ఏది పట్టుకోవాలా? జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషం, అది తలుచుకొని ఇప్పుడు ఫుల్ ఖుషి. యేసు రక్తం వేసి ఇప్పుడు జోబులో డబ్బులు ఉన్నాయి కాదు, బంగారు వీధులలో
ఊరి మీ మౌనం పాడుగా నీ పాట కూడా తెలదా అంటే ఎట్ట పాతాడు సో చెప్పారుగా నాకు రాదని. బంగారు వీధులలో తిరిగి ఇక్కడ చెప్పులేవు కాళ్ళకి, నాకు చెప్పులు లేవు, నాకు బూట్లు లేవు, నడవను. ఇయ్యాలకైతే రేపు బంగారు వీధులో ఆ సంతోషం. వాక్యాన్ని బట్టి, ఆత్మను బట్టి, రక్షణను బట్టి, పరలోకం ఇవ్వబోతుంది దాన్ని బట్టి సంతోషంగా ఉండి ఇక ఎన్ని బాధ కష్టాలు ఉన్నా పాటలు పాడుతూ ఉంటే అట్టంటి వాళ్ళ మధ్యలోకి ప్రభు స్తోత్రం చెప్పండి. ఎక్కడికి దిగి వస్తే అదే దేవుని మందిరం అనండి. ఎవరు దేవుడు దిగి రావాలని డబ్బులకు వస్తాడా, బంగారానికి వస్తాడు, దేనికి వస్తాడు చెప్పండి? మారిన బ్రతుకులో స్తోత్రాలు చెప్తే వస్తాడు. మనము కూడుకున్నప్పుడు ఏకీభవించి ఒక్క మనసుతో భేదాభిప్రాయం లేకుండా, గొప్ప తగ్గు లేకుండా, కులం మతం లేకుండా, చిన్న పెద్ద లేకుండా ఏకీభవించి ప్రార్థనలు చేస్తే ప్రభు వస్తాడు. బాధలు కష్టాలు శ్రమలు దుఃఖాలున్నా సంతోషంగా పాటలు పాడితే ప్రభు వస్తాడా రాడా? మీరు డౌట్గా ఎడితే మట్టికి రాడు చెప్తారా? విశ్వసించాలా? ఆమేన్. సరే ఇంకొక మొక్క చెప్తాను, చెప్పేదా? పర్లేదా? ఆకలేతుందా? కొంత వాడబడి వచ్చారా? ఓ రౌండ్ అయిపోయిందా దేవుని కృపలో? స్తోత్రం. అది తెలిసాయా ఇద్దరు అయ్యగారులు వస్తారంటే ఎట్టాగా లేట్ అయిద్దని ముందే జాగ్రత్త పడిపోయాం. అమ్మో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని ఎప్పుడు అంటారు తెలుసా? దేవుడు దిగి వస్తేనే. దానికి 3 పాయింట్లు చెప్పాను, అయిపోయిందా గొడవ. 1 కొరింథీ 3లో మీరు దేవుని ఆలయం అన్నాడు. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, రైట్? నో యు నాట్, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ గోస్ట్ అన్నాడు. ఇప్పుడు మీరు వినాలి మాట. ఏమన్నాయి? అందరూ పట్టుకొని పద్దాక తెలియదాను దేవుని ఆలయం అని, నేనే దేవుని ఆలయం. ఇప్పుడు ఏమన్నా రెడ్డి గారు, నేనే ఆలయం అని ఫీల్ అయితే అవుతాను ఆలయం అవ్వనుగా. అక్కడ ఏం చెప్పాడు? ఎక్కడ? 1 కొరింథీ 3వ అధ్యాయం ఏమన్నాడు? 10వ వచనం, వేయబడిన తప్పెవడు వేరొక పునాది వేయకూడదు. 10వ వచనం, నేను నమ్మకైనా పునాది వేసాను. 11వ వచనం, ఆ పునాది మీద కట్టుకోండి. 12వ వచనం ఏమన్నాడు? కర్ర గడ్డి కొయ్యకలతో వద్దు. 13వ వచనం, వెండి బంగారు వెలగలతో కట్టుకోండి. 14వ వచనం, అగ్ని చేత కాల్చేస్తాడు, పరీక్షిస్తాడు, అయినా ఎవడు నిలబడతాడు? ఆడు దేవుని మందిరం. నీకు మొత్తం 10, 11, 12, 13, 14, 15 అన్నీ క్యాన్సిల్ చేసి నేనే దేవుని మందిరం అంటే ఎట్రా? మా ఊళ్ళో ఒకడు ఉండేవాడు తాగుపోతాడు. వాడు తాగి చూస్తాడు వచ్చి, అయ్యా ఏయ్ మై నేమ్ ఈజ్ అలెగ్జాండర్ అంటాడు. ఇప్పుడు ఏందిరా నువ్వు అలెగ్జాండర్? నాకు ఒకడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, హలో ఎవరు మాట్లాడుతున్నానంటే, నేను రాజును మాట్లాడుతున్నాను. నేను అన్నాను, ఎవరికి రాజు నువ్వు? అట్ట కాదండి, నేను రాజు అంటే, మళ్ళీ అదే నువ్వు రాజు ఎవరికి? ఏ దేశానికి, ఏ పట్టణానికి, ఏ జీవితానికి? నన్ను దండం పెడతాను, నా పేరే రాజు అన్నా. ఎందుకంటే నాకు తెలిసిన రాజు ఒకడు ఉన్నాడు బైబిల్. ఆయన ఎవడు తెలుసా? సర్వయుగములలో రాజు. ఆమేన్ చెప్పండి. ఆయన పుట్టిందే రాజుగా పుట్టాడు. జీవితం అంతా రాజే. అడుక్కోవడం తెలియదానికి ఎంతమంది ఒకసారి వచ్చి అట్లా రేపు రండి హండో ఎత్తాడు. ఏదైనా రాజరేఖం అంటే అట్లా ఉంటుంది అనరా మీరు? ఆయన జన్మలో, జీవితంలో పాపం, ఆయన జన్మలో, జీవితంలో, ఆయన చనిపోయాక శిలువ మీద నెత్తి మీద బోర్డు పెట్టాడు జడ్జి గారు. ఏమని పెట్టాడు? తూచు తూచు తీసాయి యూదా రాజుని చెప్పుకొనినా యేసుని పెట్టమని. పద్దాకం తలక నొప్పి, నేను రాశాను మార్చని రాతలు పడి అన్నాడు. ఆయన మరణంలో రాజు. చెప్పండి, తిరిగి లేచింది, యుగ యుగాలుగా ఉన్నది, రేపొద్దున రాబోయేది కూడా నేనే రాజునంట. కెపాసిటీ అని ఇక్కడికి ఉందండి. మీరేమంటారు మరి? స్తోత్రం. అర్థమైందా మీకు? నేనేమన్నానంటే, నేను ఫీల్ అయిపోతే మందిరం అవ్వను. నేనే దేవుని ఆలయమని నమ్ముచున్నాను, సంతోషించాం కానీ అవ్వవు. మందిరంగా కట్టబడాలి. గుర్తుపెట్టుకోండి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం పునాది. ఏంట పునాది? ఎఫెసీ 2:20 అపోస్తుల బోధన పునాది. యోధ పత్రిక 3 అపోస్తుల బోధనే పునాది. యోధ పత్రిక అపోస్తుల బోధనే పునాది. 1 పేతురు 2:5 అపోస్తుల బోధనే పునాది.
ఏదో ఒకటి కబుర్లు కాదు. మరి అండి అప్పుడు మరి నా కల్లో ప్రభు కనిపించండి ఇలాగ అన్నాడండి, అప్పటి నుంచి వచ్చేసాను. కరెక్టే, ప్రతి ఒక్కడికి దర్శనమో స్వస్థతో అద్భుతమో ఏదో ఒకటి జరిగితేనే వస్తున్నాం. వచ్చాక పునాది మీదకి రావాలిగా. మాట్లాడరు ఏంటండి? యెరూషలేము మట్టి, యోర్దాను నీళ్లు, సమాధి కాడ మట్టి. మొన్న ఒకడు వచ్చాడు యెరూషలేము నుంచి మాతో పాటు వచ్చి, ఎవరు తాగి పడేసిన సీసాలని ఏరుతున్నాడన్న యెరూషలేములో. నీళ్లు తాగి పారేస్తే బాటిల్ ఎత్తేస్తున్నాడు. నువ్వు సీసాలు ఏరుకునే పని ఎడ కూడా మొదలెట్టావు ఎందుకు? నువ్వు నాన్న అన్నిటికీ అటకారమే అని ఇన్ని బాటిల్స్ పోగేశాడు. యోర్దానికి వెళ్ళేకాడక 10-12 బాటిల్ నింపాడు. యోర్దాన్ నీళ్ళు ఎందుకు రండి? నువ్వు మాట్లాడబాకు, పత్తిది అటకారమే నీకు. మరి ఇంటికి పట్టుకెళ్తావంటే పట్టుకెళ్తా, నీకెందుకు అన్నాడు. అన్ని ఎట్ట పట్టుకెళ్తావరంటే చూస్తావుగా అన్నాడు. నేను ఆడి మీద నెగ వేసి పెట్టా. దగ్గర 14 బాటిల్స్ ఇట్టండి. ఎవరు నీళ్ళు దాగి పారేస్తా సీసా తీసుకుని యోర్దాన్ నీళ్ళు పడతావు. ఇదే పని. ఎయిర్పోర్ట్కి వచ్చాక అందరిని అన్న ఒక్క బాటిల్ పెట్టుకో బ్యాగులో. ఇంత పెద్ద దైవజనుడు అడుగుతుండే ఎవడు కాదంటాడు. సరే 16 బాటిల్ 16 సూట్ కేసులు పెట్టు. హైదరాబాద్ వచ్చాక నా సీసా నాకు ఇచ్చాయి, నా సీసా నాకు ఇచ్చాయి. ఓరు నీ సీసా మండిపోయి ఏంటి యోర్దాన్ నీళ్ళు ఏం చేసుకుంటారు? నీకెందుకు అన్నిటికీ అటకారమే నీకు అని పెద్ద స్టేషన్ ఎయిర్పోర్ట్ కారు రప్పించుకున్నాడు. ఒక ఖాళీ సూట్ కేసు రప్పించాడు. 16 సీసాలు అందులో పెట్టాడు, తీసుకెళ్ళాడు. ఈలోపు ఎప్పుడు ఆర్డర్ ఇచ్చాడు? జెండు బాం సీసాలు 500 సీసాలు ఆర్డర్ ఇచ్చాడు. చాలి ఈ యోర్దాన్ నీళ్ళు ఒక్కో సీసాలు దానిలో పోసాడు. సీసా 100 రూపాయలు. నేను మెసేజ్ పెట్టాను, అయ్యా ఇంత సులువుగా నరకానికి వెళ్ళొచ్చని నాకు తెలియదు అయ్యా అని పెట్టా. ఇది నా మీద పడి ఎడుతావు పట్టాడు. అంత పాపిష్టి పనులు నీకేమైనా ఉన్నాయా? యోర్దాన్ నీళ్ళు తాగితే ఆరోగ్యం వచ్చుద్దా? సమాధి కాడి మట్టి తవ్వి ఇంత కొయ్యి పెడితే మళ్ళీ చెరువు కాడి మట్టి తెచ్చి చేశారు. చెరువు మట్టిలో ఏముంటుంది? దేవునికి స్తోత్రం. ఇదని అడగవాకండి ఇక వివరాలన్నీ. చెరువు కాడు మట్టి ట్రాక్టర్లు తెచ్చి అందులో ఎత్తే అదంతా నువ్వు తింటి వేరే. నేను అన్నాను, మట్టి తినే బతుకు సర్పానికి పెట్టాడు దేవుడు, నీకు ఏలరా సావు. నా శరీరం తిను, నా రక్తం దాగని యేసుప్రభువుకి కమ్మగా చెప్తే నువ్వేం చేస్తున్నావు? అది సర్పానికి చెప్పాడు. నువ్వు సర్పమా, సర్ప సంతానమా? నువ్వు దేవుని బిడ్డవు కదా, నీకేంత కర్మ? శుభ్రంగా వాక్యం తిని బతుకో. 2-3 ఆమె అన్నారు, వాళ్ళ వందనాలు. పోనీ ఇప్పుడు వద్దులే, ఏకీపించే మనసు ఉంటే ఏకీపించాలి. బలవంతానికి చివరిలో టక్కర్లా మొహమాట పడి భోంచేస్తే చేయండి. ఉపదేశం అయితే అట్లా మొహమాట కరెక్ట్గా ఉండాలి. హల్లెలూయా. కట్టబడితేనే మందిరం అనండి, అనండి. కట్టబడితేనే. కట్టబడాలంటే ఏం చేయాలి? అపోస్తుల బోధన పునాది మీద 1వ పాయింట్ అయిపోయింది. మళ్ళీ కలిపేయకండి పోలోమని కిచిడి. దేనికి దానికి సపరేట్గా ఉండండి. అన్నీ కలిపి ఉడకబెట్టేస్తే తింటమే కిచిడి. అట్ట కాదు, పప్పే అన్నమే. స్వతంత్రం చెప్పండి. ఒక్కసారి కుక్కర్లో 3 కూతలు వేయించేసి మా పేనానికి పెడితే అవ్వదు. విన్నావా? నిన్నేమన్నారా నేను? దేవునికి స్తోత్రం. అర్థమైందా? పునాది అపోస్తుల బోధనే పునాదికి రావాలి. కర్ర గడ్డి కొయ్యకలని స్వస్థతలు అద్భుతాలు విడుదలలు ఆశీర్వాదాలు వాగ్దానాలు వాటితో కట్టుకోకుండా మంచి ఉపదేశం మీద కట్టబడండి. అప్పుడు ఏమవుతారు? అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినా కాలిపోరో, నిలబడి అద్భుతం ప్రకటిస్తారు. అలా నిలబడితే అప్పుడు వాడు దేవుని మందిరం. ఇప్పుడు చెప్పండి, దేవుడు దిగి వస్తేనే అనండి. రెండవది అపోస్తుల బోధన పునాది మీద కట్టబడితేనే మందిరం. ఆమేన్, ఆమేన్. మందిరం కట్టబడిందా అనండి. ఎట్ట కట్టబడాలి? ఎట్ట కట్టబడాలి? పరలోకమందున్న దేవాలయం లాగే కట్టబడాలి. ఆమేన్. ఇట్లీ చర్చి మాదిరి కట్టబడదామా? రోములు చర్చిలా కట్టబడదామా? గుణదల చర్చిలా కట్టబడదామా? ఎట్ట కట్టబడదాం? పరలోకంలో ఒక దేవాలయం ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆ దేవాలయం ఎలాగుందో మనం కూడా అలాగే మోషేకి దేవుడు చూపించాడు, కట్టించాడు. సింపుల్ చెప్తాను, మోషే ద్వారా కట్టిన మందిరాన్ని ఏమంటారంటే ప్రత్యక్ష గుడారం అనండి, అనండి. ఈ ప్రత్యక్ష గుడారం విశేషం ఏంటి తెలుసా? బయట నుంచి చూస్తే ఏంటది? బయట నుంచి చూస్తే మొత్తం డేరాలే, సముద్ర వత్సపుతోళ్ళు, ఆయా క్లాతులు, ఉట్టి అమాయంగా ఉండదు. ఒక టెంట్ అండి, గుడారం. అది రెడ్డి గారి లాగా కాస్ట్లీ కట్టిన కూడా పెట్టలేదు. బయట నుంచి చెప్పండి,
ఏంటి బయట నుంచి సముద్ర వత్సల తోలంటే ఇప్పుడు చూసారా, అది చూడబుద్ధి అయిద్దా? అమాయకంగా ఏడుస్తుంది అది. అంతా గూగులేగా కొట్టు చూడు, సముద్ర వత్సపు తోలు ఎట్లా ఉంటాయి ఇబ్బే అనిపిస్తుంది నీకు. అమాయకంగా ఉంటాయి మొత్తం, పైనుంచి అయ్యే క్లాత్లే గుడ్డ ముక్కలే ఉంటాయి, ఏం కనపడదు, అమాయకంగా ఏడుస్తుంది. కానీ ఒక్కసారి అట్లా లోపలికి వెళ్ళావా, ఎటు చూసిన బంగారమే, ప్రతి ఉపకరణం బంగారమే మొత్తం. అంటే లోపలంతా బంగారం, బయట మాత్రం చాలా సాధారణం అనండి. ఎంత పొడుగు చెప్తే ఒక్క ముక్క అంటవింది, మంచి బాగా అలిసిపోతాకే. మరి ఇప్పుడు ఫస్ట్లో కూర్చున్నావుగా, చెప్పు. లోపలంతా, బయట మాత్రం. అది దేవుని మందిరం అంటే. మనం బయటికి ఎట్లా ఉండాలా? సాధారణంగా ఉండాలి. బయటికి ఎట్లా ఉండాలా? సింపుల్గా ఉండాలి. బయటికి ఎట్లా ఉండాలా? నిరాడంబరంగా ఉండాలి. లోపల మాత్రం శుద్ధ సువర్ణమైన మన అభిషేకంతో ఉండాలి, పరిశుద్ధతతో ఉండాలి, విలువైనటువంటి వర్తమానముతో ఉండాలి. దేవుని ఆత్మ కలిగి, దేవుని అగ్ని కలిగి, దేవుని అభిషేకం కలిగి, జనములను దీవించగలిగే ప్రభావం కలిగి, ఎన్ని కుండలైన నింపగలిగిన ప్రవాహపు తైలమును కలిగి, లోపలంతా బంగారమే. బయట చూస్తే కొంతమంది రివర్సు, బయటికే బంగారం అంతా. దగ్గ లైట్లు ఆరిపేసిన పట్ల మొత్తం మెరిపే, ఆరిపోయి లైట్లు ఏం పర్లేదు, మొత్తం దగ్గ బయట బంగారం ఎవరు మనకి? స్తోత్రం చెప్పండి. బయట బంగారం, లోపల ఇది గుడారం అండి. ఇది గుడారం, సింపుల్. లోపల మాత్రం మన విశ్వాసం, మన అభిషేకం, మన ఉపదేశం, మన పరిశుద్ధత, పొందిన కృపా వరాలు. అసలు లోపల విషయం పెంచాలా, ఆధిపత్యం, అధికారం, అభిషేకం, ప్రత్యక్ష అంతా విలువ ఇక్కడ. బయట మాత్రం చాలా సింపుల్గా. ఇప్పుడు అయ్యగారిని చూడండి ఎంత సింపుల్గా ఉన్నారు. ఆయన సంఘం ఎంత, ఆయన జనం ఎంత, ఆయన హడావుడి ఏ సింపుల్గా వచ్చేసి. స్వతంగా ఈ ఊరు ఆ ఊరు కాదు, ఇంకో దేశం పోయిన అంతే ఉన్నాడు అయ్యగారు. ఇక్కడ లోకల్ కాదు, ఊరు దాటితే వేరే రూపం బోల్డ్ ఉన్నాయి. అవి కూడా చూసాం. ఎటు పోయినా ఇంతే సింపుల్. నేను అనేది ఏంటి, బంగారం లోపల. మనిషి బంగారం అండి, అతని మార్పు బంగారం, అతనికి వచ్చిన ఆత్మ బంగారం, అతను కలిగిన ప్రత్యక్షత బంగారం, అతని సాక్ష్యం బంగారం, పొందిన అభిషేకం బంగారం, కృప వరాలు బంగారం. పైన బంగారం ఏముంది, పెద్ద విశేషం ఏముందండి? మాట్లాడరే, ఫీల్ అయ్యారా? మార్చేయండి సిస్టం, పెద్ద ఫీల్ అయ్యేది ఏముంది అందులో? నేనేమంటున్నాను, నువ్వు బంగారం వేసుకోండి నన్ను తిట్టాడు, నేను తిట్టలేదమ్మా, నువ్వే బంగారం అంటున్నా. నీకు అర్థం ఒక నా మీద ఎడుతున్నావు తప్ప. దేవునికి హల్లెలూయా. నా బోధ మీకు అర్థమైందా? ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఆ సాక్ష్యం మన గురించి కూడా రావాలా వద్దా? ఈ మందిరం గురించి రావాలా వద్దా? మన మందిరాల గురించి రావాలా వద్దా? అట్లా రావాలంటే నెంబర్ 1 దేవుడు దిగి వస్తేనే మందిరం. 2 కట్టబడితేనే మందిరం. 3 కట్టబడిన మందిరం పరలోక మందిరంలాగా ఉంటే, ఏదో ఒకటి కట్టేస్తే కాదు. ఎట్లుండాలి? లోపలంతా బంగారమే. సాధారణ వస్త్రధారణ, సాధారణ జీవన విధానం, వైరాగ్యపు జీవితం, మితాహారం అంతా సింపులే. లోపల తీర్మానం మాత్రం కాస్ట్లీగా ఉండాలి, సమర్పణ కాస్ట్లీగా ఉండాలి, అభిషేకం ఉన్నతమైనది పొందాలి. ఆమేన్. లోపలంతా శుద్ధ సువర్ణమయమై బయటికి గుడారం వల్లే కనబడుచున్న నిజమైన పరలోకపు దేవాలయం వల్లే కట్టబడదాం. దేవుని అభిషేకాన్ని పొందుదాం. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదనే సాక్ష్యాన్ని సంపాదిద్దాం. తద్వారా దేవునికి మన ద్వారా మహిమ తీసుకొద్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, ఈ సంఘాన్ని, ఈ సేవని, సేవకుని ఆ రీతిగా ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.